నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తూ వెళ్తున్నారు సీఎం గారు కావచ్చు, అదేవిధంగా నారా లోకేష్ గారు. అంటే విదేశాలకు వెళ్ళి ఐటీ శాఖ మినిస్టర్గా భారతదేశంలోనే అటు టీసీఎస్ని కావచ్చు, టెక్ మహీంద్రా వాళ్ళని కావచ్చు, అనేక మందిని రాష్ట్రంకి వచ్చి పెట్టుబడులు పెట్టి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలా, ఇంకా అదేవిధంగా రాష్ట్ర ఖజానా నిండే విధంగా, అదేవిధంగా రాష్ట్రంలోని తలసరి ఆదాయం పెరిగే విధంగా వీళ్ళు కృషి చేయాలని చెప్పి నారా లోకేష్ గారు ఆహర్నిశలు తప్పిస్తూనే ఉన్నారు. ఈ వార్తలు ఎప్పటి నుంచో మనం వింటానే ఉన్నాం. ప్రతి ఒక్క ఈవెన్ గూగుల్ కంపెనీ రావడం కావచ్చు, లేకుండా ఉంటే టీసీఎస్ గారు కావచ్చు, లేకుండా ఉంటే కాగ్నిజెంట్ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు ఆర్సెల్ఆర్ మిట్టల్ కావచ్చు, ఇంకా అనేక కంపెనీలు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మనం వింటానే ఉన్నాం. అయితే వైసీపీ వాళ్ళు వింతగా విడ్డూరంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడో చూసారు, అయ్యా మీరు ఏదో 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు, అయ్యానో మాకు చూపిండి, మాకు ఏడా డబ్బులు కనపడలేదే, మీరు ఏం చేశారో ఆ డబ్బులని అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గర ఒక 20,000 రూపాయలు ఉంటుంది, వాళ్ళు ఇస్తారనుకో, తిరిగి మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుందా లేదా? కేవలం ఒక 20,000 రూపాయలు వాళ్ళు ఏమైనా ఉచితంగా ఇస్తారా, లేకుంటే వాళ్ళకి ఏమన్నా లబ్ధి వస్తుందని చెప్తే ఇస్తారు. ఏదైనా ఫ్రెండ్షిప్లు ఉంటే అది వేరే రకం. అంత సునాయాసంగా డొనేషన్ను ఇచ్చేటువంటి పెద్ద మనస్తత్వం ఏ యొక్క పెద్ద కంపెనీలకు ఉండదు. సహజంగా వాళ్ళు ఆలోచన చేసేది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఆలోచన చేస్తారు. సో మనం కేవలం 20,000 రూపాయల విషయంలోనే ఎప్పుడు తిరిగి ఇవ్వాలా, ఏ టైంకి ఇవ్వాలా, ఎంత వడ్డీ వేసి ఇవ్వాలని చెప్పి ఎంత ఆలోచనలు ఉంటే వాళ్ళు పెట్టేటువంటి లక్షల కోట్ల పెట్టుబడులు, ఒకవేళ 5,000 కోట్లు కావచ్చు, 20,000 కోట్లు కావచ్చు, ఇంకా గూగుల్ లాంటి కంపెనీలు వాళ్ళు వచ్చి ఏకంగా 1,34,000 కోట్ల పైచీలకు పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ళు ఏ అదృపైన సునాయాసంగా ఊరికే ఎందుకు ఇస్తారు? కనీసం బేసిక్ లాజిక్లా. ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఇక్కడ గ్రౌండ్ అవడానికి సహజంగా అనేక క్లియరెన్సెస్ అవసరము. ముందు స్థలం కేటాయించాలా, దానికి ఒక డ్రైనేజ్ వ్యవస్థ అయింది, అక్కడికి వచ్చేటువంటి ఎంప్లాయీస్ కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలా, విద్యుత్ ఏర్పాటు కోసం కొత్తగా లైన్లన్నీ క్రియేట్ చేయాలా, ఇలా రకరకాల గ్రౌండింగ్ వర్క్ ఉంటుంది. అవన్నీ కంప్లీట్ కాకుండానే మీకు వెయిట్ చేసేంత ఓపిక ఉండదు, మీకు చేత కాదు, చేసేవాళ్ళని చేయనివ్వరు అనమాట. ఇలా అనేక గ్రౌండ్ రియాలిటీ ఉంటాయన్నమాట. ఉన్న పనులుగా 10 లక్షల కోట్లు వచ్చింది కదా, మాకు డబ్బులు చూపించండి. ఏడ చూపిస్తారు? ఇది ఏమన్నా నారా చంద్రబాబు నాయుడు గారి డబ్బా, లేకుంటే నారా లోకేష్ గారి డబ్బా? రాష్ట్ర ప్రభుత్వం కోసం వాళ్ళు కష్టపడతా ప్రజలకి ఆ కంపెనీలకి మధ్య సయోధ్యగా నిలిచి ఆ యొక్క ప్యాంపరింగ్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ చేసుకుంటా రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు తప్పిస్తూనే ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చి పెట్టినారా? ఒకవేళ బేసిక్ కనీసం మినిమం దిమాక్ ఉండదా? వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు పనులు మూమెంట్ చేసుకుంటున్నారు. ఇంకా కంపెనీలు వాళ్ళు ఎప్పుడెప్పుడా మేము చేసుకోవాలని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు ఈజీగా బిజినెస్ జరిగేదానికోసం, ఫాస్ట్గా అప్రూవల్స్ వచ్చేదానికోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద వీళ్ళు 15 రోజుల్లోపే యుద్ధ ప్రాతిపదికన సింగిల్ సంతకంతో ఒకేసారి ఇక్కడ అన్ని పర్మిషన్స్ వచ్చే విధంగా నారా లోకేష్ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేశారు. వాళ్ళకున్నటువంటి ఆ హోదాల్లో ఇవన్నీ ఇంత కష్టపడతా ఉంటే మాకు డబ్బులు చూపిండి అంటే అది ఎవరి డబ్బులు? వాళ్ళు ఎందుకు చూపించాలా? వాళ్ళ దగ్గర ఏమన్నా ఇచ్చిపెట్టినారా కంపెనీలు? వాళ్ళు ఒక్కొక్క రూపాయి తీసుకొచ్చి ఒక్కగానొక సమయంలో 2,000 కోట్లు, ఇంకా కియా మోటార్స్ లాంటి కంపెనీలు ముందు 2,000 కోట్లు పెడతారు, మళ్ళీ 3,000 కోట్లు, 7,000 కోట్లు, 8,000 కోట్లు, కొంచెం మేర డబ్బు ఆ యొక్క కన్స్ట్రక్షన్ నిమిత్తం కావచ్చు, ఆ గ్రౌండ్ వర్క్ కావచ్చు, ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ కావచ్చు, ప్రతి రూపాయి నెమ్మదిగా పెట్టుకుంటూ వస్తారు. కానీ విషయం ఏంద్రా అంటే ఎంఓఏలు చేసుకునేదానికంటే ముందు డబ్బులు రెడీ చేసుకోవడం, ఎంఓఏలు చేసుకున్న తర్వాత కార్యక్రమాలు నెమ్మదిగా యుద్ధ ప్రాతిపదికన చేసుకోవడం, అదంతా వాళ్ళ ఇష్టమో. ఒకవేళ వాళ్ళు అర్థం వర్క్ కంప్లీట్ చేసి అర్థం వర్క్ చేయకుండా ఉంటే వాళ్ళు బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. సో ఒక్కసారి వర్క్ చేయడం మొదలు పెట్టాక వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు యుద్ధ ప్రాతిపదికన వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసి వాళ్ళు బిజినెస్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ బేసిక్ లాజిక్ లేకుండా డబ్బులు చూపిండి అంటే అద్దో ఎండాయి చూడండి, ఎండాయి డబ్బులు. ఆ రకంగా అసలు ఇన్ని రోజులు మనం చెప్తానే ఉన్నాం లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి. ఎంత మేర పెట్టుబడులు వచ్చాయి, ఎంతవరకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ 2 సంవత్సరాల కాలంలో? ఈ 2 సంవత్సరాల కాలంలో పక్కన పెడితే దాదాపు ఆఖరి 6 నెలల నుంచి ఏమి జరిగింది, గ్రౌండ్ రియాలిటీ ఎంత ఉన్నదని చెప్పి ఈ వీడియోలో ఖచ్చితంగా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. 3.71 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.24 లక్షల మందికి ఉపాధి, 1,24,000 మందికి ఉద్యోగాలు, కార్యాచరణ సిద్ధం చేసిన అధికారులు. ఇది మనం చెప్పేటువంటి ఈ 1,24,000 మందికి ఉద్యోగాలు ఎన్ని కంపెనీలు, అసలు ఎప్పటి నుంచి ఇది గ్రౌండ్ అవుతుంది అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఒప్పందాలు కుదుర్చుకున్న కొన్ని ప్రాజెక్టులు గ్రౌండింగ్పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో 54 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. నేను ఇందాక అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ ప్రత్యేకమైన ఒక మినిస్టర్దో లేకుంటే ముఖ్యమంత్రి గారిదో కాదు, ఎవరికి ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది. మనం పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా
అది సఫలీకృతం అయ్యే విధంగా. ఆ విధంగా ఎవరైతే వీళ్ళు శంకుస్థాపన చేసి వాళ్ళ పాటికి వాళ్ళు పోయేదానికే ఉండదు. వాళ్ళు ఆ శంకుస్థాపన చేసి అంతో ఇంత వర్క్ బిగిన్ చేసుకున్న తర్వాత నేను చెప్పినట్టు ఆ వర్క్లు పూర్తిగా కంప్లీట్ కాకుండా ఉంటే బూడిదలో పోసిన పన్నీర్ మాత్రం వాళ్ళు పెట్టినటువంటి ప్రతి రూపాయి నిరుపయోగం అవుతుంది. 54 ప్రాజెక్టులకి యుద్ధ ప్రాతిపదికన వచ్చే 3 నెలల లోపు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. సో శంకుస్థాపన అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 3-4 నెలల లేకుండా 7 నెలల లోపే వాళ్ళు ఆ కంపెనీలన్నీ ఒక రియాలిటీలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వాటిలో ఇప్పటికే 8 కంపెనీలకు శంకుస్థాపన నిర్వహించారు. ఇంకా 41 కొత్త ఎంఓయూలు ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న 5 కంపెనీల విస్తరణ ప్రాజెక్టులు గ్రౌండింగ్ చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వాటి ద్వారా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఏకంగా 3.7 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. సుమారు 1,24,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థలు దాఖలు చేసిన డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో పేర్కొన్నాయి. 2024 జూన్ నుంచి ఆమోదించినటువంటి ప్రాజెక్టులు ఏంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి పెట్టింది. ఈ ప్రయత్నాల్లో వివిధ సంస్థల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటివరకు నిర్వహించిన 14 ఎస్ఐపిబి సమావేశాల్లో వివిధ రంగాలకు చెందిన 211 కంపెనీల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు. ఇది దాదాపు 14 సమావేశాలు నిర్వహిస్తే దాంట్లో 211 కంపెనీల ప్రతిపాదనలకు ఆమోదం అయితే తెలిపింది. 1-2 కాదు, ఏకంగా 211 కంపెనీలకి. ఇంకా 8,74,705 కోట్ల పెట్టుబడులు 8,35,675 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థలు డిపిఆర్లో తెలిపాయి. వాటిని దశల వారీగా గ్రౌండింగ్ చేసేందుకు చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఇంకా ఎస్ఐపిబి ఆమోదించిన ప్రాజెక్టుల్లో కొన్నిటికి గ్రౌండింగ్ 49 కొత్త ప్రాజెక్టులు 9 కంపెనీల విస్తరణ ప్రాజెక్టులు కలిపి చేయడంపై అధికారులు దృష్టి సారించారు. ఆయా కంపెనీలకు అవసరమైన అనుమతులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఇప్పటికే అందించారు. ఇక్కడ కేవలం మనం చెప్పినటువంటి పెట్టుబడులు ఏదైతే ఉండదో 3 లక్షల కోట్ల పెట్టుబడులు 1,24,000 మందికి ఉద్యోగాలని చెప్పి ఈ 5-6 నెలల్లో వచ్చినటువంటి వ్యవహారం ఈ 2 సంవత్సరాల్లో కలిపి మనం చూడండి ఇచ్చినారు క్లియర్ కట్ డేటా. ఏకంగా 8,74,705 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి ఆల్రెడీ. అది అర్థం. ఇంకా మొన్న దావోస్కు పోయి ఇచ్చారు. రానున్న 2-3 నెలల కాలంలో పెద్ద పెద్ద సంస్థలు కూడా మన రాష్ట్రానికి వచ్చి చర్చలు చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీగా ఉన్నాయి. అలా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏకంగా 15 లక్షలు 18 లక్షల కోట్ల మధ్య ఈ సంవత్సరం ఎండింగ్ లోపు మన రాష్ట్రంలో ఈ పెట్టుబడులన్నీ గ్రౌండ్ అయ్యేదానికి ఖచ్చితంగా ఆస్కారం అంటూ ఉంది. ఇంకా ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న ఓ కొత్త ప్రాజెక్టుతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో ఉత్పత్తిలో ఉన్న మరో 3 కంపెనీల విస్తరణ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఈ ఒప్పందాల ద్వారా ఏకంగా 3,700 కోట్ల పెట్టుబడులు 3,591 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థలు తెలిపాయి. ఇంకా కొత్తగా ఎంఓయూలు చేసుకున్న 7 సంస్థలు మరో కంపెనీ విస్తరణ ప్రాజెక్టుకు అధికారులు శంకుస్థాపన పూర్తి చేశారు. ఈ ప్రతిపాదనల ద్వారా 10,119 కోట్ల పెట్టుబడులు 13,091 మందికి ఉపాధి లభించనుంది. ఇంకా మిగిలిన 46 ప్రాజెక్టులు జనవరి 13, ఫిబ్రవరి 20, మార్చి 13లో ప్రాజెక్టులు శంకుస్థాపన నిర్వహించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. అంటే ఇక్కడ ఏ రకంగా చూసినా కూడా ఒక్కొక్క కంపెనీ లేదా 13-14 కంపెనీలు దశల వారీగా ఎక్కడికక్కడ అధికారులు ఆ కంపెనీలకి ఇక్కడ పూర్తి స్థాయిలో వెసులుబాటు కలిగించే విధంగా ఆ యొక్క పర్మిషన్స్ అని క్లియర్ ఆఫ్ అయిపోయే విధంగా ఏదైతే మౌలిక సదుపాయాలు అన్నీ ఉంటాయో అధికారులు అహర్నిశలు తప్పించి ఆ యొక్క కంపెనీల కోసం వాళ్ళు కష్టపడతానే ఉన్నారు. ఇక్కడ ఆ పెట్టుబడులన్నీ గ్రౌండ్ అయ్యి ఇక్కడ కొత్తగా వచ్చేటువంటి ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో వాటి కోసం కూడా కష్టపడుతూ ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు కల్పించే విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో ఆయన స్టైల్లోనే కింద ఉన్నటువంటి అధికారులను కష్టపడుతున్నారని మనం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనుమతించిన మొత్తం పెట్టుబడులు ఉపాధి వివరాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది విద్యుత్ రంగ పరిశ్రమలు వచ్చి 54 ప్రాజెక్టులు ఉంటే పెట్టుబడులు 2,86,013 కోట్ల రూపాయలు ఏకంగా విద్యుత్ పరిశ్రమల్లో వచ్చినాయి. దానికి ఉపాధి వచ్చి 3,51,000 మందికి ఉపాధి అంటూ వస్తుంది. ఇక వాణిజ్యం ఏపీ మారిటైమ్ బోర్డు ఐటీ శాఖలో వచ్చి 2 కంపెనీలు వచ్చాయి. పెట్టుబడులు 1,660 కోట్లు 2,050 మందికి ఉద్యోగాలు. ఇంకా ఐటీ శాఖలో 37 కంపెనీలు 1,55,854 కోట్ల రూపాయల పెట్టుబడులు. ఇంకా ఏకంగా 1,42,974 మందికి ఉద్యోగాలు. పర్యాటక శాఖలో 29 కంపెనీలు వస్తే 7,052 కోట్ల పెట్టుబడులు 13,000 మందికి ఉద్యోగాలు. ఫుడ్ ప్రాసెసింగ్లో 14 కంపెనీలు అయితే ఇక్కడ క్లియర్ కట్గా చూస్తున్నారు 6,342 కోట్ల పెట్టుబడులు 7,126 మందికి ఉద్యోగాలు. ఈ లెక్కను చూస్తే పూర్తి స్థాయిలో అనుమతులన్నీ సఫలీకృతం అయ్యి ఇక్కడ గ్రౌండ్ అవుతున్నటువంటి ప్రాజెక్టుల
యొక్క సంఖ్య 211 ప్రాజెక్టులు, పెద్ద పెద్ద కంపెనీలు. అందులో భాగంగా ఏకంగా 8,74,705 కోట్ల రూపాయలు పెట్టుబడులు. ఇందు మూలంగా వచ్చేటువంటి ఉద్యోగులు వచ్చి 8,35,675 మందికి ఉద్యోగాలు అంటూ రానున్నాయి. నారా లోకేష్ గారు యోగాలం పాదయాత్ర సందర్భంగా ఆయన ముందే చెప్పినారు, రానున్న 5 సంవత్సరాల లోపు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన తర్వాతే నేను మళ్ళీ ఓటు అడుగుతానని చెప్పి నారా లోకేష్ గారు స్పష్టంగా ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి ఒక మంచి ప్రభుత్వం కనీసం 2 సంవత్సరాల దాటక ముందే ఆయన చెప్పిన దాంట్లో దాదాపు 50% యొక్క ఆయన మాట నిలబెట్టుకున్నాడు. అంటే 10,35,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాడంటే 20 లక్షల్లో అంటే ఇది గ్రౌండ్ అయినటువంటి ప్రాజెక్టులు, వాటి వల్ల వచ్చేటువంటి ఉద్యోగాలు. ఇంకా ఆల్రెడీ చర్చల్లో 5 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు ముందుకు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నందున నారా లోకేష్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆయన మాట 3 సంవత్సరాల లోపు ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడని చెప్పి ఖచ్చితంగా మనం అయితే చెప్పొచ్చు. ధన్యవాదాలు.